అందరికీ నమస్తే. నిన్న యాక్టర్ శివాజీ గారు ఒక సినిమా ప్రమోషన్లో మహిళల డ్రెస్సింగ్ సెన్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి చాలా దుమార రేగాయి. చాలామంది శివాజీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు, టీవీ ఛానల్స్లో డిబేట్స్ పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ విషయం అక్కడితో ఆగకుండా మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. ఆయనకి నోటీసులు ఇచ్చారు, ఆయన క్షమించమని వీడియోస్ రిలీజ్ చేశారు, మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మాలో కూడా ఆయన మీద కంప్లైంట్ చేయడం, 27వ తేదీన ఆయన అటెండ్ అవ్వాలి విచారణకి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కానీ ఒక మహిళగా, ఒక ఆడపిల్లగా శివాజీ గారి స్టేట్మెంట్ మహిళల స్వేచ్ఛకి భంగం కలిగేలా ఉందా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. నాకు ఆయన మాట్లాడిన విషయంలో అస్సలు నెగిటివ్ లేదు. ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తప్పేంటి అంటే ఒక బూతు మాట మాట్లాడారు, సామాన్లు అనే పదం మాట్లాడారు. అది కరెక్ట్ కాకుండా ఉండొచ్చు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ విధంగా కాంట్రవర్షియల్గా మాట్లాడారు అని చాలామంది మాట్లాడుతున్నారు. అది కూడా వేరే విషయం. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్లో తప్పేంటి? అమ్మ, హీరోయిన్స్కి ముఖ్యంగా మీరు వేసుకునే బట్టలు సరిగ్గా లేకపోతే, ఎక్స్పోజ్ చేస్తూ మీరు బట్టలు వేసుకుంటే, మిమ్మల్ని పైకి చాలా బాగున్నామని పొగడ్తలు ఇచ్చినా కూడా లోపల ఇదేంటి ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకుంది అని బూతు మాట అన్నారు. అది ఏముంది దానిలో తప్పు? మీరు మా ఆడవాళ్ళంటే ప్రకృతి ఎంత ప్లెజెంట్గా ఉంటుంది, మీ డ్రెస్ కూడా అలాగే ఉండాలి, మీ డ్రెస్సింగ్ ఎలా ఉంటే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నారు. హీరోయిన్స్ మనం తప్పదు, వాళ్ళు ఏంటంటే కొన్ని సీన్స్కి అలాగే సినిమాలను బట్టి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. పాత హీరోయిన్స్ ఆ తరం అయిపోయింది. ఇప్పుడు కొత్త తరంలో ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి. కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదండి, ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఎవరి టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి దానికి లిమిటే లేదు. హీరోయిన్ కంటే కూడా ఎక్కువగా గ్లామర్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఎక్స్పోజ్ కానివ్వండి, అలాగే డ్రెస్ కానివ్వండి, ఎవరు హీరోయిన్ ఎవరు కామన్ పీపుల్ అనేది తెలియకుండా ఇప్పుడు ఆడవాళ్ళు అలా ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. కొంతమంది ఆడవాళ్ళు, ఇది ఒక మహిళగా నేను కరెక్ట్గా చెప్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎలాంటి వీడియోస్ వస్తున్నాయి ఆడవాళ్ళవి? వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? హీరోయిన్ కంటే కూడా ఎక్కువగా చాలా చక్కగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. మంచి ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సింగ్ వేసుకొని చాలా ఫేమస్ అవుతూ ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. సో ఆయన మాట్లాడింది ఏం తప్పుంది? ఇప్పుడు మా స్వేచ్ఛ, మా ఇష్టం, ఓకే, ఎవరి డ్రెస్సింగ్ బట్టలు, మనం వేసుకునే బట్టలు కానివ్వండి, తినే ఫుడ్ కానివ్వండి, ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం. అది దాన్ని ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు ఆయన. కానీ దాన్ని నెగిటివ్గా తీసుకొని ఏదేదో చేయాలనుకోవడంలో, లేకపోతే ఆయన నిరుకుని పెట్టించాలనుకోవడంలో, దానికి మా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనుకోవడంలో అర్థం లేదనిపిస్తుంది. ఇది మీకు నేను మాట్లాడిన మాటలు, అలాగే శివాజీ గారి మాటల్ని సమర్థించినందుకు కరెక్ట్ కాదు అనిపిస్తే మీరు కూడా స్పందించండి. నా ఉద్దేశంలో ఆయన ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం, 2 బూతు మాటలు మాట్లాడడం తప్పు. అంతేకాని మంచిగా బట్టలు వేసుకోండమ్మా అని ఒక యాంకర్ని ఉద్దేశించి ఆమె డ్రెస్సింగ్ చాలా బాగుందమ్మా, ఇలాగే మెయింటైన్ చేయాలి, మీరు ఇలా ఉంటే చాలా చక్కగా ఉంటారు, మా అమ్మ కూడా నాకు గుర్తొస్తుంది, మహిళ అంటే ప్రకృతి ఎంత బాగుండాలి, మంచి క్వీన్స్ కూడా, క్వీన్లు అయిన వాళ్ళు కూడా చీర కట్టుకుంటే అంత బాగుంటుంది అనే విధంగా ఆయన అభిప్రాయం ఉంది.